ఫ్రెండ్స్ ఇవాళ ఒక వెహికల్ వచ్చి కంప్లైంట్ రిపోర్ట్ అయింది. ఇది వచ్చేసి 14 టైర్ వెహికల్, పెద్ద వెహికల్. మన లిఫ్ట్ యాక్సిల్కి వచ్చే వీలు, రైట్ సైడ్ వీలు జామ్ అయిపోయిందని చెప్పేసి కస్టమర్ కంప్లైంట్. బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేసినా కూడా అలాగే ఉందని చెప్పి కంప్లైంట్ చేశాడు. మనమైతే ఇప్పుడు వెహికల్ వచ్చిన తర్వాత దీనికి జాకీ పెట్టాల్సిన అవసరం లేదు, జాకీ లేపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లిఫ్ట్ యాక్సిల్ ఆటోమేటిక్గా లేస్తుంది కాబట్టి గుర్రం సపోర్ట్ పెట్టుకున్నాం మనం స్టాండ్. నెక్స్ట్ టైర్లు ఓపెన్ చేసేసాం. ఇప్పుడు వీలు తిప్పి చూద్దాం. తిప్పు రజా, తిప్పు. చూడండి టక్ టక్ అని ఓన్లీ హబ్ మాత్రం ఓకే, హబ్ మాత్రం ప్లే అవుతుంది. మన డ్రమ్ము పట్టేస్తుంది. ఈ డ్రమ్ అయితే టైట్గా ఉంది, పట్టేస్తుంది. అంటే లైనింగ్లు పట్టేస్తున్నాయి. స్లాక్ అడ్జస్టర్ ప్రాబ్లం ఉన్నా ఇలా అవుతుంది. ఎస్కామ్ షాఫ్ట్ బెండ్ అయినా ఇలాగ అవుతుంది. లేదా షూలు దానికి వచ్చే స్ప్రింగ్స్ ఏదైనా కట్ అయినా కూడా ఇలాగే ఉంటుంది. మనం డ్రమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మీకు కింద చూపిస్తాను స్లాక్ అడ్జస్టర్ ఎలా ఉందో చూడండి. డ్రమ్ తీసేదానికి స్టాపర్ బోల్డ్ వేసుకుందాం. దీనికి ముందు ఫస్ట్ ఒకసారి స్లాక్ అడ్జస్ట్మెంట్ చేసి చూద్దాం. స్లాక్ అడ్జస్టర్ ఏమన్నా ఫాల్ట్ ఉందా లేదా అది రొటేట్ అవుతుందా లేదా తెలుస్తుంది. కిందకి వెళ్దాం. ఇప్పుడు డ్రమ్ మోల్డ్ ఊరికి అట్లా పెట్టుకొని కిందకి వెళ్దాం. ఇదండి స్లాక్ అడ్జస్టర్ది మనం లూజ్ చేసుకునేది. ఇది టైట్, నేను చేస్తున్నది టైట్. ఓకే, టైట్ అయిపోయింది. ఇక్కడికి లూజ్ చేస్తున్నాను. బాగానే ఉంది. సౌండ్ చూస్తేనేమో బాగున్నట్టే ఉంది. తిప్పి చూడు, డ్రమ్ము తిరగలేదా? కెమెరా పట్టుకోవడానికి కష్టంగా ఉంది. కింద పెట్టేసి టక సౌండ్. అది హబ్బు ఫ్రీగా ఉంది. హబ్బు ఫ్రీగా ఉంది. అబ్బా, అబ్బా, అరే బాపు, ఇది అదే జంప్ అయిపోయింది. డ్రమ్ తీద్దామా? క్యామ్ ఓపెన్ అవుతుంది చేస్తూ ఉంటే. ఓకేనా? వెనకాల క్యారియర్ ఇప్పుడు తీస్తాం. డ్రమ్ తీస్తే వస్తుందా? లాగుతుంది అనుకుంటాను. అది కూడా క్యారియర్ ప్లేట్లు ఓపెన్ చేసేస్తే వెనకాల క్యారియర్ ప్లేటు తీసేద్దామా? ట్రై చేద్దామా? సరే, ఓపెన్ చేయి. రెండు పక్కల కొట్టు. వచ్చేసింది. పట్టుకో, వచ్చేసింది. గన్ పక్కన పెట్టు. నేను వచ్చేటప్పుడు తీసేద్దామని మీరా ప్లాన్ చేసిరా? ఎంత కరెంట్ కొన్నావు నువ్వా? అదే
అన్నా బ్రేక్ కొట్టు, ఒకసారి బ్రేక్ కొట్టు, వదిలు కొట్టు, వదిలే. బ్రేక్ కొడితే ఈ వీల్కి అసలు ఎయిర్ కనెక్షన్ రాలేదు. మనం ఎయిర్ కనెక్షన్ ఎలా ఉందో చూసుకుందాం. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది బ్రేక్ అప్లై అయ్యి మళ్ళీ రిటర్న్ పోలేదు ఎయిర్, అందుకని ఎస్కామ్ షాఫ్ట్ ఓపెన్ అయిపోయి అలాగే ఉండిపోయింది. మనం ఎయిర్ లైన్లో చూద్దాం. ఇప్పుడు కంప్లైంట్ అయితే వీల్లో లేదు. ఓకే చూడండి, బ్రేక్ కొడుతున్నాం, కింద ఎస్కామ్ షాఫ్ట్లో 2 ఓపెన్ అవుతాం లేదు చూద్దాం. మనం కొట్టుపట్టుకో, వదిలే. ఓకే అన్న, ఓకే. 2 వైపులా ఎస్కామ్ షాఫ్ట్లో అసలు ఓపెన్ అవ్వలేదు. దీనికి ఎయిర్ లైన్ లేదు, ఎక్కడో జామ్ అయిపోయింది. చూద్దాం మనం, పైప్ ఏదైనా చోక్ అయిపోయిందేమో. ఫ్రెండ్స్ దీన్ని సాల్నాయిడ్ అంటారు. 1/2 మొత్తం కలిపి 3 పైప్స్ వస్తాయి. ఒకటి డైరెక్ట్, ఒకటి వచ్చేసి యాక్చువేటరు, ఇంకోటి వచ్చి సప్లై అన్నట్టు. సాల్నాయిడ్ వాల్ అంటారు దీన్ని, ఎయిర్ సాల్నాయిడ్ వాల్. ఇది స్ట్రక్ అయిపోయింది, ఇది పని చేయట్లేదు. చూద్దాం, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ అంటే దీంట్లో ఒక పైప్ డైరెక్ట్ కదండి, ఇంకో పైప్ బ్రేక్ అప్లై చేసినప్పుడు గాలి రావాలి, దాంట్లో గాలి రాలేదు. అందుకని ఓపెన్ చేసి క్లీన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసాము. చూడండి, దీంట్లో ఏమి ఉండదు. 2 ఓరింగ్లు 3 ఓరింగ్లు ఉంటాయి, ఒక స్ప్రింగ్ వాల్ ఉంటుంది. ఓకే, ఓపెన్ చేసి క్లీన్ చేసి ఎక్కించేద్దాం. వాల్లో ఉన్న సామాన్లు అయితే ఇవి. ఇది వచ్చి ఇలా ఉంది. ఇదే మనకి ఇప్పుడు స్ట్రక్ అయిపోయింది. ఇది స్ట్రక్ అయిపోయింది. దీన్ని ఫ్రీ చేసాం, ఎక్కిచ్చేద్దాం, అయిపోయింది వర్క్. అంతే కదా, అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఇప్పుడు దాకా తనకలాడిన దీనికోసమే. ఇది వచ్చి ఈ వాల్ వచ్చి ఎయిర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ వీల్కి, ఈ వీల్కి. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్లో మనం ఇప్పుడు తీసాం కదా సాల్నాయిడ్, ఈ సాల్నాయిడ్ ఇది ఇక్కడ వస్తుంది. ఈ సాల్నాయిడ్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ కనెక్టర్స్ అనే దాన్ని ఇప్పుడు దీన్ని బిగించేద్దాం. ఈ సాల్నాయిడ్ పని ఏంటంటే ఒక యాక్చువేటర్ లాగా పనిచేస్తుంది. అంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇది డైరెక్ట్ పైప్ అండి, డైరెక్ట్ ఎయిర్ లైన్ అలాగే ఉంటుంది ప్రెజరు. ఇది వచ్చి మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎయిర్ వస్తుంది దీంట్లో ఎయిర్ వచ్చి ఈ సాల్నాయిడ్, ఇది డైరెక్ట్ పైప్ లైన్ కాబట్టి ఆ సాల్నాయిడ్ ఇది యాక్టివేట్ చేసినప్పుడు ఈ ఎయిర్ అన్నది యువతల నుంచి ఈ పైపు ద్వారా యువతల నుంచి మనకు ఈ వాల్కి వెళ్తుంది. ఆ వాల్కి వెళ్ళి ఈ పక్క పైపుకి ఆ పక్క పైపుకి, అంటే లెఫ్ట్ వీలు రైట్ వీలు, ఆ దాంట్లో నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అటు ఇటు సైడ్కి. అప్పుడు బ్రేక్ అప్లై అవుతుంది. ఇదండి ప్రొసీజరు. ఓకే, దీన్ని బిగించేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఓపెన్ చేసి ఓవరాల్ చేసాం, చూసారు కదా మీరు. దీన్ని అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. బోల్ట్ అయితే మౌంటింగ్ బోల్ట్ అయితే బిగించేసుకున్నాము. ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి డైరెక్ట్ లైన్ బిగించేసుకున్నాం. ఫస్ట్ సోలనాయిడ్ వాల్కు ఉంటుంది, ఇది డైరెక్ట్ ఎయిర్ లైన్. ఓకే, ఇదైతే యాక్చువేటరు, అంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు దీంట్లో ఎయిర్ వస్తుంది. మీకు చూపిస్తాను. ఇదైతే అవుట్. ఓకే
బ్రేక్ అప్లై చేసాడండి. ఇక్కడ గాలి వచ్చింది చూసారు కదా, ఒకసారి దొక్కో. వాళ్ళైతే బిగించేసుకున్నాము. ఇప్పుడు ఎస్కామ్ షాఫ్ట్ ఆపరేట్ అవుతా లేదో బ్రేక్ ఒకసారి అప్లై చేసి చూసుకున్నాము. బ్రేక్ కొడుతున్నారండి, ఇక్కడ అప్లై అవ్వలేదు అంటే ఆ లైన్ కూడా ఓకేగా ఉంది. మనల్ని దారి తెప్పించింది ఇది వర్క్, అందుకే ఆ వాల్ ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎస్కామ్ షాఫ్ట్ లైనింగ్లు అన్నీ ఓపెన్ చేసి చూద్దాం. లోపల క్యామ్ షాఫ్ట్ అని పట్టేసిందేమో. ఎస్కామ్ షాఫ్ట్ ఓపెన్ చేయాలంటే హబ్ ఓపెన్ చేసుకోవాలి, డ్రమ్ తీసుకోవాలి, అన్నీ ఉంటాయి కదా మీకు తెలిసిందే. ఫస్ట్ ఇలా క్యాప్ ఓపెన్ చేసుకొని తర్వాత లాక్ వాషర్ బోల్డ్ ఓపెన్ చేసుకొని చెక్ నట్ లూజ్ చేసుకొని హబ్ అయితే దింపేసుకున్నాం. హబ్ దింపేసిన తర్వాత క్యామ్ షాఫ్ట్కి వెనకాల స్లాక్ అడ్జస్టర్ దగ్గర లాక్లో వస్తుందండి. లాక్ ఓపెన్ చేసేసుకొని అవతల నుంచి కొంచెం చిన్నగా హిట్ చేసుకొని మరీ పెద్దగా కొట్టకుండా చిన్నగా తట్టామంటే కొంచెం బయటకు వస్తుంది. తర్వాత ఫ్రీగా ఉన్న ఎస్కామ్ షాఫ్ట్ అయితే చేతితో లాగితే వచ్చేస్తుంది. కానీ క్యామ్ షాఫ్ట్ పట్టేస్తుందంటే ఖచ్చితంగా శుద్ధితో అయితే కొట్టాల్సి వస్తుంది. ఈ చక్రనట్టు ఇవన్నీ మేము చానంతో కొడుతున్నాం కదా, మామూలుగా అయితే స్పెషల్ టూల్స్ ఉన్నాయండి. తొందరగా పని అవ్వాలని చెప్పేసి ఇలా చూపించడం జరుగుతుంది మీకు. ఓకే, ఈ విధంగా చూడండి. ఎస్కామ్ షాఫ్ట్ జామ్ అయింది, మీకు అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ చూసారుగా మీరు, హిట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ లేదు అది మార్కింగ్. అదేవిధంగా ఈ పక్క కూడా అలాగే ఉండిందండి. జస్ట్ మా వాడు ఫాస్ట్గా పేపర్ కొట్టేశాడు. మచ్చ కనిపిస్తుంది, ఇదిగో ఇక్కడ మచ్చ కనిపిస్తుంది చూడండి. అలాగే ఇక్కడ కూడా మచ్చ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే బాగా పేపర్ కొట్టుకొని, ఎస్కామ్ షాఫ్ట్ పెద్దగా బెండ్ ఏం లేదు, లైట్గా ఉన్నది. పేపర్ కొట్టుకొని మళ్ళీ ఒకసారి వేసి చూద్దాం, కుదరకపోతే కొత్తది వేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ బిగిన్. ఇదే విధంగా కింద కూడా పేపర్ రబ్ చేసుకొని గ్రీజ్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని, లోపల బుష్లు ఉన్నాయి, క్యామ్ బుష్లు. ఇదొక బుష్, లోపల ఇంకో బుష్ వస్తుంది. 2 బుష్లు చూసుకొని ఒకసారి ఫ్రీనెస్ ఎలా ఉందో చెక్ చేసుకొని వేసేద్దాం. క్యామ్ షాఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత బెండ్ ఉందేమో అని చెప్పి బాగా డౌట్గా ఉండిందండి మా వాళ్ళకి. బండి వారంటీలో ఉంది, అందుకని లేతుకి తీసుకెళ్ళి పౌండరీ పైన పెట్టి బెండ్ చెక్ చేసాము. ఆల్రెడీ చెక్ చేసాడు అన్న, మళ్ళీ మేము వీడియో కావాలి కాబట్టి ఒకసారి ఎలా పెడతారు ఏందని చెప్పి చూద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఎస్కామ్ షాఫ్ట్ అయితే బెండ్ చెక్ చేయించాను, బెండ్ అయితే లేదు అన్నారు. మేము కూడా ఇక్కడ చెక్ చేసాము, నాకైతే లైట్ బెండ్ అనిపించింది. మేమైతే పేపర్ కొట్టాము, మీకు చూపించాను పేపర్ కొట్టి ఎలా కొట్టుకోవాలి ఏందనేసి. ఇప్పుడైతే ఈ బ్రాకెట్ అయితే మళ్ళీ అయినా కూడా పౌండరీకి వెళ్ళి ఆడ సర్ఫేసింగ్ చేపించి తీసుకొచ్చిన తర్వాత కూడా టైట్గానే ఉండింది ఎస్కామ్ షాఫ్ట్. మళ్ళీ మేమేం చేసామంటే ఈ బెడ్ అనేది ఎక్కడన్నా హిట్ అయ్యి అంటే రోడ్డు పైన రాయి ఏదైనా తగిలి ఏదన్నా ఈ బ్రాకెట్ ఏమైనా బెండ్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి ఈ బ్రాకెట్ని అయితే ఓపెన్ చేసాము. స్లాక్ అడ్జస్టర్ బ్రాకెట్ని, మౌంటింగ్ బ్రాకెట్ని, బ్రేక్ చాంబర్ బ్రాకెట్ని. ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా బిగిచ్చేసిన తర్వాత ఎస్కామ్ షాఫ్ట్ అనేది ఫ్రీ అయిపోయింది. ఒకసారి తిప్పి చూస్తాం చూడండి. ఎస్కామ్ షాఫ్ట్ రొటేట్ చేస్తున్నాము, బయట నుంచి ఫ్రీగా రొటేట్ అవుతుంది చూడండి. ఫస్ట్లో అయితే అసలు తిరగలేదు కదండి, చాలా ఇబ్బంది పడ్డాము ఈ బండిలో. అట్లాగే ఎయిర్ బ్లాక్ అయిపోయింది, అక్కడ ఎయిర్ రాలేదు. ఆ ఎయిర్ వాల్ ఓపెన్ చేసి క్లీన్ చేసాము. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ సాల్వ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్లాక్ అడ్జస్ట్ వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ బిగిచ్చేసుకొని బయటకు వచ్చి లైనింగ్లు డ్రమ్ములు అన్నీ వేసేసుకొని బండి వదిలేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బేరింగ్ని లోపలికి ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాలర్ కూడా ఉంటుంది, తొందరగా పని అవ్వాలని చెప్పి రాడ్తో కొట్టేసాం. నెక్స్ట్ స్లీవ్ వేసేసుకొని హబ్ ఎత్తుకోవడమే.
ఆల్రెడీ లైనింగ్లు వేసేసామండి, చూశారు కదా, లైనింగ్లు వేసేసాము. ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ మన పాత ప్రీవియస్ వీడియోస్లో లైనింగ్ ఎలా వేసుకోవాలి, రోలర్స్ క్లీన్ చేసుకోవాలి, గ్రీజ్ ఏమైనా పెట్టుకోవాలా లేదా వద్దా అన్నది, బ్రేక్ లైనింగ్స్, బ్రేక్ షూస్, లైనింగ్లు ఇన్స్టాల్ చేసేది మన ప్రీవియస్ వీడియోస్లో అన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ పనికొచ్చే వీడియోస్. దయచేసి వీడియోస్ని చూసి లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళొద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. పాతగా చూస్తున్న మన ఫ్రెండ్స్ కానీ అయితే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, ఏదో హబ్ అయితే ఇలాగ ఫిట్ చేసుకున్నాం. హబ్ ఫిట్ చేసుకునేది ఎలాగా, గ్రీజింగ్ ఎలా చేయాలన్నది కూడా వీడియోస్ ఉన్నాయండి. అందుకే ఫాస్ట్గా లాగేస్తాను. ఇట్లా చక్కనట్టు టైట్ చేసిన తర్వాత లాక్ వాషర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ లాక్ వాషర్కి 2 బోల్డ్లు వస్తాయి కదా, ఆ బోల్డ్లు అయితే బిగించుకోవాలి. అవి లూజ్ పెట్టినా, అవి ఒకవేళ మర్చిపోయినా ఇప్పుడు కాదు తర్వాత అయినా సరే చక్కనట్టు ఆటోమేటిక్గా రన్నింగ్లో అదే లూజ్ అయిపోయి హబ్బు బయటికి వెళ్ళిపోయే, అంటే డ్రమ్ము టైర్లతో పాటు అసెంబ్లీ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికని పని చేసేటప్పుడు జాగ్రత్త చేయండి, ప్రాణాలతో కూడింది కాబట్టి. హబ్ అయిపోయిందండి, బిగించేసాము. ఇప్పుడు డస్ట్ కవర్ అయితే వేసేసుకున్నాం. లైనింగ్ చూసారుగా, అది ఎస్కామ్ షాఫ్ట్ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని లైనింగ్ వేసేసాము. క్యామ్ ఆపరేట్ అయ్యేదానికి ఫ్రీగా ఉంటుంది మనకు. హబ్ వెళ్ళేదానికోసం, హబ్ కాదండి డ్రమ్ము లోపలికి వెళ్ళేదానికోసం ఫ్రీగా ఉంటుంది, అందుకని. డస్ట్ కవర్ అయితే ఫిట్ చేసుకున్నాం. ఇప్పుడు డ్రమ్ము ఇన్స్టాల్ చేసేద్దాం లోపలికి. ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే క్యామ్ డౌన్ అయిపోయింది కాబట్టి బ్రేక్ జామ్ అవ్వదు, ఫ్రీగా వెళ్ళిపోయింది. తర్వాత టైర్లు వేసుకొని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది హార్డ్ వర్క్, ఎంత కష్టమో. వీడియో తీయడం సులభం, దాన్ని ఎడిట్ చేయడం కూడా అంత కష్టమే. ఇంత హార్డ్ వర్క్ పని చేసుకుంటా కూడా ఇట్లా వీడియో తీసి వీడియోస్ పెడుతున్నానంటే మీకోసం పెడుతున్నాను, మా కోసం కాదు. పని నేర్చుకుంటారని, రాని వాళ్ళు తెలుసుకుంటారని. ఏదన్నా ఈజీ పద్ధతులు ఏదన్నా ఉంటే చెప్పండి మాకు కూడా. టైర్లు తీసేదానికి, వేసేదానికి మా దగ్గర స్పెషల్ టూల్స్ కూడా ఉన్నాయి, కానీ మీకు చూపిస్తాను రండి. టైర్ వేయడానికి, తీయడానికి హైడ్రాలిక్ టైపు టైర్ ఆ సెంటర్లో కూర్చుంటుంది. అవును, ఇది ఎక్విప్మెంట్ ఉంది కదా, మీరు ఎందుకు యూజ్ చేయట్లేదు అని చెప్పి మీరు అడగచ్చు. ప్రతి చిన్న పని ఇట్లా పెద్ద ఐటమ్స్తో చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఇంకొకటి, స్పెషల్ టూల్స్ యూజ్ చేస్తే మనకు టైం సేవ్ అవుతుందని నేనే చెప్తున్నాను. అది చిన్న స్పెషల్ టూల్స్ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది. చిన్న స్పెషల్ టూల్స్ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది. పెద్ద స్పెషల్ టూల్స్ అంటే మీకు తెలిసిందే, దాన్ని లాక్కోవడానికే టైం పడుతుంది, ఇక్కడ పెట్టడానికి టైం పడుతుంది, అట్లా ఇబ్బంది పడాలి. దానికోసం పెద్ద యూజ్ చేయడం కొంచెం తగ్గిస్తాం మేము. దానికంటే మనల్ని మనుషుల మీద నమ్ముకుంటాము, రోబోట్స్ కంటే మనుషులే మేలు అన్నట్టు మనల్ని నమ్ముకుంటాం, మన కష్టాన్ని నమ్ముకుంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నామండి. అంత ఇబ్బంది పడి మీరు తీసి యూట్యూబ్లో పెట్టాల్సిన అవసరం మీకేంటండి అని చెప్పి మీరు అనొచ్చు, కానీ అలా అనుకోవద్దండి. నాకున్న తెలివిని నలుగురితో పంచుకోవడం కోసం నేను ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నాను. జూనియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారని చిన్న ఆశ, అంతేను. దానికోసం అండి. ఇప్పుడు ఒకసారి మనం ఒక వ్యక్తికి పని చెప్పామంటే గుర్తుండదు. అదే రికార్డు పరంగా వీడియో తీసి పక్కన పెట్టామంటే అది ఎన్నేళ్ళైనా సరే అలాగే ఉండిపోతుంది, మిగిలిపోతుంది అలాగే. అదేనండి మీకు నేను చెప్తున్నాను కదా, వీడియోస్ తీయడం కష్టం అండి. వీడియోస్ తీసి మేము నీకు చెప్పిన విధంగా
నలుగురు నేర్చుకుంటారన్న దానికోసంగానే వీడియోస్ షేర్ చేయాల్సి వస్తుంది. షేర్ చేస్తున్నాం కూడా. ఇంకొకటి ఆశించి కాదు, వేరే ఉద్దేశం ఏం లేదండి మాకు. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొంచెం ముందుకెళ్ళేదానికి మాకు మీ సహాయ సహకారాలు అవసరం. హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది, ఇంత కష్టపడి మన ట్రాన్స్పోర్ట్ లేకపోతే దేశమే స్తంభించిపోతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఈ వెహికల్స్ అన్నీ ఉండాలి, ఈ వెహికల్స్ అన్నీ తిరిగితేనే ట్రాన్స్పోర్ట్ అనేది రొటేట్ అవుతుంది. ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ అనేది కంపల్సరీ. అలాగే మెకానిక్, డ్రైవరు కంపల్సరీ ఉండాలి. మీకు వాళ్ళ విలువ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకు ఇలా అని చెప్పేసి. దీంట్లో నేను చెప్పాను కదా ఇందాక, ఒక ట్రిక్ ఒకటి ఉందని చెప్పేసి. లేటెస్ట్గా ఈ వెహికల్లో ఏమి ఇచ్చాడంటే 16 టైర్ అండి. ఇది 16 టైర్లో లిఫ్ట్ యాక్సిల్ ఈ విధంగా గ్రౌండ్ నుంచి టైర్లు పైకి లేస్తున్నాయంటే మనం బ్రేక్ అప్లై చేసామన్నప్పుడు మామూలుగా అయితే అన్ని వీళ్ళకి బ్రేకు పడాలి, అప్లై అవ్వాలి. కానీ ఈ బండిలో ఏమవుతుందంటే లిఫ్ట్ యాక్సిల్ పైన ఉన్నప్పుడు దానికి బ్రేకు పడట్లేదు. బ్రేక్ మనం అప్లై చేసినా కూడా ఆటో కట్ ఆఫ్ లాగా వెనకాల లిఫ్ట్ యాక్సిల్ వాల్ ఉంటుంది, సోలనాయిడ్ స్విచ్, దాంట్లో కట్ ఆఫ్ ఇచ్చేసాడు. ఎప్పుడైతే లిఫ్ట్ యాక్సిల్ కిందకి దిగుంటుందో అప్పుడు మాత్రమే బ్రేక్ అప్లై అయ్యేటట్టుగా ఇచ్చినాడు ఆప్షను. మేము ఈరోజే చూసాము దీన్ని. మనం మొదట్లో ఒక వాల్ అనేది ఇప్పదీసాం కదండి. ఆ వాలు దాంట్లో ఎయిర్ రాలేదనుకుని మనం ఇప్పదీసాం, కానీ మంది పొరపాటు. దాంట్లో అదైతే కరెక్ట్గా ఉంది. ఈ లిఫ్ట్ యాక్సిల్ మనం పైకి పెట్టుకొని పైకి లేపేసి వాల్లో ఎయిర్ రాలేదని చెప్పి చూసుకుంటా ఉన్నాం. కానీ ఈ లిఫ్ట్ యాక్సిల్ అనేది కిందకి దింపిన తర్వాత దాంట్లో ఎయిర్ వస్తుంది. అలా ఇచ్చినాడు ఆప్షను. అందుకే మీకు లైనింగ్లు ఓపెన్ అవుతున్నాయి లేదో చూపించేదానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పైకి లేపి పెట్టున్నాము, అప్పుడు బ్రేక్ అప్లై చేసినా కూడా బ్రేక్ అప్లై అవ్వదు. ఇప్పుడు టైర్లు వేసి బిగించేసిన తర్వాత లిఫ్ట్ యాక్సిల్ కిందకి దింపిన తర్వాత బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ అప్లై అవుతుంది. అప్పుడు చూపిస్తాను మీకు టైర్ ఫ్రీగా రొటేట్ అవుతుందా లేదా అన్నది. మొదట్లో అయితే టైర్ జామ్ అయిపోయింది, అది మీకు చూపించాను. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను వీడియో ఆన్ చేశానంటే ఏదో ఒకటి వస్తాయి రజా. టీమ్ మెంబర్స్ మొఖాలు చూపి. కింద సారా కింద గారిపోతుంది. తల చెక్కలు చాలా మంది ఉన్నారు. అవనేమో ఆయన కింద కార్తీక పెడతాం. Ya, terus, ya,